గుడ్ ఈవినింగ్. పట్టపగలు చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. నిన్న చిత్తూరు నగర మేయర్ కార్యాలయంలోకి ప్రవేశించిన దుండగులు మేయర్ కటారి అనురాధ దంపతులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపి కత్తులతో దాడి చేశారు. అనురాధ అక్కడికక్కడే మృతి చెందగా కటారి మోహన్ చికిత్స పొందుతూ మృతి చెందారు. మేయర్ దంపతుల హత్యకు నిరసనగా నేడు కాపు సంఘం నాయకులు చిత్తూరు జిల్లా బంద్కు కూడా పిలుపునిచ్చారు. నిందితుల్ని కఠినంగా శిక్షిస్తామన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మేయర్ దంపతులకు నివాళులు కూడా అర్పించారు. కటారి దంపతుల హత్య వెనుక కుటుంబ కలహాలే కారణమని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. మేయర్ మేనల్లుడు చంద్రశేఖర్ అలియాస్ చింటూపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మేయర్ కార్యాలయం ఎస్పీ కార్యాలయానికి కోతవేటు దూరంలో, ఇటు కలెక్టర్ కార్యాలయానికి ఎదురుగా ఉంటుంది. జిల్లా అత్యున్నత అధికారులు ఉండే ప్రాంతంలో నగర మేయర్కే రక్షణ లేకపోవడం భద్రతా వైఫల్యాలకు నిదర్శనమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై మనతో మాట్లాడేందుకు స్టూడియోలో ఉన్నారు వేల్పూరి శ్రీనివాస్ గారు, యువ కాపునాడు అధ్యక్షులు, చందు సాంబశివరావు గారు, టీడీపీ అధికార ప్రతినిధి, తిప్పరాజు రమేష్ బాబు గారు, సీనియర్ జర్నలిస్ట్, కోసంపూడి శ్రీనివాస్ గారు, లోక్సత్తా అధికార ప్రతినిధి. ముందుగా చందు సాంబశివరావు గారు, పక్కా ప్లాన్తో చేసినట్లు స్పష్టంగా మనకు కనిపిస్తోంది. అధికార పక్షంలో ఉన్న ఒక మేయర్కే, అందులోనూ మహిళకు భద్రత లేకపోవడాన్ని ఎలా చూస్తారు మీరు? ముందుగా కటారి దంపతుల మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ వారి ఆత్మక శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ, ఇది చాలా దురదృష్టకరమైన ఇన్సిడెంటు, చాలా హేనస్ క్రైమ్గా దీన్ని మనం చూస్తున్నాం. అయితే ప్రభుత్వంలో ఎవరున్నప్పటికీ మన బాడీ పాలిటిక్లో రావాల్సిన మార్పులు కానివ్వండి, ఇంత ఆవేశపూరితంగా ఎందుకు రాజకీయాలు నడుస్తున్నాయి అనే దాని మీద కూడా మనం చర్చించుకోవాల్సిన టైం ఆసనమైంది. ఇకపోతే వారి మీద జరిగిన దాడి, ఆ దాడిలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు, దాంట్లో కుటుంబ సభ్యులకు సంబంధం ఉందా, చింటూ అని మీరు ఇందాక ఇంట్రడక్షన్లో చెప్పినట్టుగా వారికే సంబంధం ఉందా, లేదంటే ఇంకేమైనా రాజకీయ కోణాలు కూడా ఉన్నాయి అనేది పూర్తిగా ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఉంది. డీజీపీ రాముడు గారు వాళ్ళ టీం అంతా కూడా దాంట్లో నిమగ్నమై ఉంది. కాబట్టి ఇప్పుడే మనం ఏం జరిగింది అని చెప్పలేము. జరిగిందైతే మాత్రం చాలా ఘోరం. దీనికి అందరూ చింతిస్తున్నారు. ప్రభుత్వం కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకుంటుంది. ఇన్వెస్టిగేషన్ థరో అండ్ చాలా ఫాస్ట్గా చేయాలని చెప్పేసి సీఎం గారు ఆదేశించడం కూడా జరిగింది. కాబట్టి మేబీ విత్ ఇన్ ఫ్యూ డేస్ విల్ సీ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్, హూ ఈజ్ రెస్పాన్సిబుల్ అండ్ విల్ బ్రింగ్ దెమ్ టు జస్టిస్. ఓకే, ప్రస్తుతం ఉన్న పోలీస్ వ్యవస్థ చూసుకుంటే ఏదైనా ఇన్సిడెంట్ అయితే సాధారణ మనుషులకే, సాధారణ జనాలకే వెంటనే ఇమ్మీడియట్గా ఏదో యాక్షన్ తీసుకునే పోలీసులు ఒక అధికార పక్షంలో ఉన్నారు మేయర్, అందులోనూ ఒక మహిళ మంచి పొజిషన్లో ఉన్నారు అధికార పార్టీలో. సో ఒక 36 అవర్స్ గడిచిపోతున్న పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు ఒక చిన్న క్లూ కూడా రాని పరిస్థితి. ఎలా చూడాలి? అంటే పోలీసులు వైఫల్యంగా చూడాలా, లేకపోతే ఏ రకంగా చూడాల్సిన అవసరం ఉంది? అంటే అక్కడ ఉన్న సిచ్యువేషను, ఇన్సిడెంట్ జరిగిన కొద్ది నిమిషాల్లోనే ఇద్దరు సరెండర్ అవడం జరిగింది వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో. వాళ్ళ దగ్గర నుంచి కొంత సమాచారం రాబడుతున్నారు. అలాగే మూడో పర్సన్ కోర్టులో మేజిస్ట్రేట్ ముందు సరెండర్ అవడం జరిగింది. వారి దగ్గర నుంచి కూడా ఇన్వెస్టిగేట్ చేసి ఇంకొంత సమాచారం రాబట్టాల్సిన అవసరం ఉంది. ఇది ప్రాథమిక స్టేజ్ కాబట్టి నిజంగా ఏం ఇన్ఫర్మేషన్ వస్తుంది అనేది అప్పుడే బయటకు చెప్పడానికి ప్రాబబ్లీ ఇన్వెస్టిగేటింగ్ అథారిటీస్ ఒప్పుకోవు. కాబట్టి మనకు వస్తున్న ఇన్ఫర్మేషన్ ఫైనల్గా మనం భావించకూడదు. దానివల్ల ఆ క్లూస్ ఇచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి మిగతా వాళ్ళకి వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేస్తారనే నమ్మకం మాకుంది. ఏదేమైనా అత్యున్నత స్థాయి నుంచి కూడా ఈ కేసుని విచారణ చేపట్టారు కాబట్టి, దీని మీద ఇన్వెస్టిగేషన్కి ఆర్డర్ ఇచ్చారు కాబట్టి, అన్ని రిసోర్సెస్ వాడి, బలగాలను వాడి, పారిపోయిన వాళ్ళని, అబ్స్కాండ్ అయిన వాళ్ళని పట్టుకోగలగటం, ఈ దొరికిన వాళ్ళు చెప్పే సమాచారంలో నిజానిజాలు తేల్చుకుని ఆ క్లూస్ను వాడుకుని మిగతా వాళ్ళను కూడా పట్టుకోవడం అనేది పోలీసుల బాధ్యత. అది చేయగలరని నేను నమ్ముతున్నాను. చేయాలనే ఇంట్రెస్టు, కృతనిశ్చిత అయితే మాత్రం ప్రభుత్వంలో ఉంది. జరిగింది ఘోరమైన ఇన్సిడెంట్, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. దీనికి కారణాలు, దీంట్లో వైఫల్యాలన్నీ కూడా మనం రాబోయే రోజుల్లో మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అంటే రోజులు వెయిట్ చేయాల్సిన అవసరం ఉందంటారా దీనికి? అంటే ఇది అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికి జరిగింది మనందరికీ కనిపిస్తుంది. సంఘటన జరిగిన వెంటనే ఒక 2 గంటల్లో నిందితులు అని చెప్పబడే వాళ్ళు లొంగిపోయారు. ఇంకో పర్సన్ మీరు అన్నట్టుగా మేజిస్ట్రేట్ ముందు బెయిల్ కోసం అప్లై చేసి వాటెవర్ ఏదో జరుగుతోంది. సో ఇదంతా ఒక పక్కా ప్లాన్తో జరుగుతున్న పరిస్థితి ఉంది. ఒక 24 అవర్స్ ఇంట్రాగేషన్ చేసిన తర్వాత కూడా ఇప్పటి వరకు ఎటువంటి క్లూస్ పోలీసులు బయటికి చెప్పలేదంటే దీన్ని ఏ రకంగా చూసుకోవాలి? అంటే ఇదంతా ఒక పక్క ప్లాన్తో జరిగింది అని చెప్పేసి కొన్ని ఆరోపణలు వినిపిస్తున్నాయి. డెఫినెట్లీ చేసిన వాళ్ళైతే ప్లాన్తోనే చేశారు. వాళ్ళు మారువేషాల్లో వచ్చారు. అయితే సరెండర్ అయిన వాళ్ళు నిజంగా ఇన్సిడెంట్కి సంబంధించిన వాళ్ళ, లేదంటే ఎక్స్ట్రా మనుషుల, మీరు అన్నట్టుగానే అది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
వాళ్ళు ఇస్తున్న ఇన్ఫర్మేషన్ టు వాట్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ కరెక్ట్. ఇట్ కుడ్ బి మిస్లీడింగ్. వాళ్ళు మిస్లీడ్ చేయడానికి ఇన్ఫర్మేషన్ ఇస్తారు, కానీ కావాలని లొంగిపోయిన వాళ్ళు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారని అనుకోవడానికి కూడా వీల్లేదు. కాబట్టి తొందరపాటుగా ఎవరి పేర్లు బయటకు చెప్పకూడదు, ఏ క్లూ బయటకు ఇవ్వకూడదు. కాబట్టి పోలీసు వాళ్ళకు కొన్ని ఇన్ఫర్మేషన్ మన దగ్గర లేదు, ఉండాల్సిన అవసరం లేదు. వాళ్ళైతే ఆ పనిలో నిమగ్నమై ఉన్నారు. కాబట్టి ఐ థింక్ వీ షుడ్ గివ్ దెమ్ సమ్ టైం. ఓకే, తిప్పరాజు రమేష్ బాబు గారు మీరేం చెప్తారు? చందు సాంబశివరావు గారు చెప్పింది చూశారు. పట్టపగలు ఒక మహిళని, అధికార పార్టీలో ఉన్న ఒక మేయర్ని అంత దారుణంగా, కిరాతకంగా పాయింట్ బ్లాంక్లో షూట్ చేసి చంపేసిన పరిస్థితి. ఇప్పుడు చందు సాంబశివరావు గారు చెప్పిన దాంతో మీరు ఏకీభవిస్తారా? చందు సాంబశివరావు గారు చెప్పిన విషయాల్లో కొన్ని విషయాలలో ఏకీభవించడం జరిగినా కానీ కొన్ని విషయాలలో ఏకీభవించను నేను. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడానికి ముందు పార్టీ సిద్ధాంతాల్లోనే మహిళలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తానమన్నట్లు రాజకీయాలలో జిల్లా పరిషత్లకు కానీ, మున్సిపాలిటీలకు కానీ, పంచాయతీలకు కానీ, కౌన్సిలర్ సీట్లకు కానీ, వార్డులకు కానీ మహిళలకి, బీసీలకి కల్పించిన ఏకైక పార్టీ, దేశంలోనే మొట్టమొదటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అటువంటి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయ హత్యలు జరుగుతాం చాలా దురదృష్టకరం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగాను, ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండగా కూడా ఒక సామాజిక వర్గాన్ని, ఎందుకంటే రాష్ట్రాన్ని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రెండు బలమైన సామాజిక వర్గాలే పరిపాలించడం జరిగింది గతంలో. మూడో సామాజిక వర్గం, కాపు సామాజిక వర్గం ఎదుగుదల, రాజకీయ ఎదుగుదలని సహించలేని ఈ రెండు బలమైన సామాజిక వర్గాలు కూడా ఆ కాపు సామాజిక వర్గాన్ని రాజకీయంగా ఎదగకుండా ఆ కులంలో ఎదుగుతున్నటువంటి నాయకుల నిర్మూలన చేయడానికి ప్రత్యక్షంగా మనకి వంగవీటి రంగా గారు కావచ్చు, నిరాహార దీక్ష చేస్తున్నటువంటి నడి రోడ్డు మీద, మెయిన్ రోడ్డు మీద, విజయవాడ మెయిన్ రోడ్డు మీద నిరాహార దీక్ష చేస్తున్న అతని మీద పడి బాంబులేసి, కత్తులేసి చంపేశారు నడి రోడ్డు మీద. వంగవీటి రాధా హత్య కావచ్చు, తర్వాత పెద్ద నాయకుడు ఉన్నాడు ఒక ఆయన మచిలీపట్నంలో, ఆయన హత్య కావచ్చు. చాలామంది ఈ కాపు సామాజిక వర్గాన్ని రాజకీయ ఎదుగుదల లేకుండా చేయటానికి ఈ రెండు బలమైనటువంటి కులాలు, ఆ రెండు వర్గాలు కుట్ర పన్నాయేమో అనేటువంటి నాకు సందేహం నాకు కలుగుతోంది. రెండు, మేయర్ గారు దేశంలో ప్రథమ పౌరుడు రాష్ట్రపతి, రాష్ట్రంలోకి వచ్చేసరికి రాష్ట్ర గవర్నర్ గారు ఉంటారు. కార్పొరేషన్ స్థాయికి వచ్చేసరికి మేయర్ గారు ఉంటారు. మున్సిపాలిటీలకు వచ్చేసరికి చైర్మన్ గారు ఉంటారు. నగర ప్రథమ పౌరురాలి రక్షణ కల్పించలేనటువంటి రాష్ట్ర ప్రభుత్వం, ఆమె చనిపోయింది, ఆమె భర్త చనిపోయినాడు, అది అధికారిక ఆఫీసులో పట్టపగలు దాన్ని సీరియస్గా తీసుకున్నాము, చేస్తామనేది హాస్యాస్పదం. ఇంటెలిజెన్స్ వైఫల్యం. అంతకుముందే వాళ్ళిద్దరికీ చాలా కక్షలు ఉన్నాయి.